దీక్షలో ఉన్నప్పుడు కొంతమంది దయచేసి దండం పెట్టి చెప్తున్నాను స్వాములందరికీ కూడా, కన్యస్వామి అంటే హైటెక్ స్వాములు తయారయ్యి గురుస్వామి ద్వారానో తలనీలాలు అనేది ఇవ్వకూడదు. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అతి పవిత్రమైన అయ్యప్ప దీక్ష యొక్క నియమాలు, అలాగే నియమాల్లోని మనకున్నటువంటి చిన్న చిన్న సందేహాలను గురించి హరిహర సుత అయ్యప్ప క్షేత్ర ప్రధాన అర్చకులు తీర్థం రామకృష్ణ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మ. స్వామి, ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ సీజన్లో అయ్యప్ప మాల ధరించి 41 రోజులు దీక్ష చేయడం అనేది జరుగుతుంది. అసలు ఈ అయ్యప్ప మాల అంటే ఏమిటి? ఈ అయ్యప్ప మాల తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? కొంచెం వివరిస్తారా? ఈ అయ్యప్ప స్వామి వారు అనేది హరిహర సుతుడు. అయ్యప్ప స్వామి వారికి ఈ దీక్ష తీసుకోవటం అనేది ఇప్పటి నుంచి ఉన్నది కాదండి, అనాదిగా ఋషుల కాలం నుంచి కూడా ఉన్నది. ఇది ఈ దీక్ష తీసుకోవటం వల్ల ఈ చలికాలంలోనే, కార్తీక మాసంలోనే ఈ దీక్ష తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో దీక్ష తీసుకోవటం వల్ల మనుషులు, దీక్ష తీసుకున్న వ్యక్తులకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ చలికాలంలో ఆహార నియమాలని మనం క్రమబద్ధీకరణ చేయటం, ఒక పూట భోజనం చేయటం, ఒక పూట అల్పాహారం చేయటం. దీనివల్ల ఏంటంటే చలికి, బయట వాతావరణానికి మన శరీరంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క దీక్ష పేరుతో మనం ఇలా దీక్ష చేయటం వల్ల స్వామి కార్యము, స్వకార్యము రెండు కూడా నెరవేరుతాయి. ఎలా అంటే, ఆహార నియమాలు వచ్చేసరికి మధ్య మాంసాలు, మసాలాలకు సంబంధించిన పదార్థాలు, వీటిని నిషేధించడం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిగుంటుంది. దీంతోపాటు ఈ దీక్షా నియమాలు అనేది కూడా ఏంటంటే, ప్రాతకాలమే లేచి చన్నీటితో స్నానం చేయటం. దానివల్ల శరీరంలో నాడులు అని ఉంటాయి, ఆ నాడులన్నీ కూడా ఉత్తేజపడటం. కాబట్టి ఈ చన్నీటి స్నానం చేయడం అనేది శరీరానికి కూడా చలికాలం ఎంతో మంచిది. దాంతోపాటు పాదరక్షలు లేకుండా నడవటం అనేది ఉంటుంది. పాదరక్షలు లేకుండా నడవటం వల్ల ఏంటంటే, ఈ నడిచేటప్పుడు, మనం ఈ నేల మీద నడిచేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, ఈ చిప్స్ ఉంటాయి, అన్ని కూడా కాళ్ళల్లో కుచ్చుకొని రక్త ప్రసరణ అనేది జరగడానికి ఆక్యుపెంచర్ లాగా ఉపయోగపడి రక్త ప్రసరణ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది శరీరంలోకి. అందుకని అది కూడా మంచిదండి. తర్వాత ఏకభుక్తం బ్రహ్మచర్యం భూషయనం అన్నారు. ఈ చలికాలంలో అతిగా తింటే అది త్వరగా అరగదండి మనకి, వాతావరణ పరిస్థితుల కారణం. అందుకనే ఏకభుక్తం, ఒక పూటే భోజనం చేయండి, రెండో పూట అల్పాహారాన్ని తీసుకోవడం అనేది చెప్పారు. అందుకనే ఈ దీక్ష మూలకంగా ఇటు భక్తి పెరగటమే కాకుండా మన ఆరోగ్యపరమైన విధానానికి ఈ దీక్ష ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దీక్ష తీసుకోవడం వల్ల అన్ని రకాలుగా మంచిది అనేది వెనకటి నుంచి ఉన్న మన ఋషులు, మునులు ఆచరించారు. ఇప్పుడు భక్తులు కూడా చాలా మంది ఆచరిస్తూ వారి యొక్క ప్రయోజనాలను పొందుతూ ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మాల వేసుకున్న వారిని కన్యస్వాములు అని సంబోధిస్తూ ఉంటారు. అలాగే కన్యస్వాములు చాలా ప్రత్యేకంగా కూడా చూస్తూ ఉంటారు స్వామి. మరి కన్యస్వాములకి ప్రత్యేక నియమాలు ఏమైనా ఉంటాయా? కన్యస్వామి అంటే అయ్యప్ప స్వామి వారికి బాగా ఇష్టం. ఎందుకంటే మాలికాపురత్తమ్మ వారు అయ్యప్ప స్వామి వారిని వివాహం చేసుకోమని అడుగుతుంది. చేసుకోమంటే ఆయన అయ్యప్ప స్వామి వారికి మొత్తం 18 అవతారాలండి. 18వ అవతారం ఈ యొక్క అయ్యప్ప అవతారం. ఈ అవతారంలో మాలికాపురత్తమ్మ వారు అయ్యప్ప స్వామి వారిని వివాహం చేసుకోమంటే, నా కొండ మీదకి ఎప్పుడైతే కన్యస్వామి రాకుండా ఉంటాడో అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి ఆమెకి మాట ఇవ్వటం జరుగుతుంది. ఆ మాట ప్రకారం ఆ మాలికాపురత్తమ్మ వారు కన్యస్వాములు రాకుండా ఉండాలని చెప్పి అయ్యప్ప స్వామి వారి గుడి దగ్గర పక్కనే వేచి ఉంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా కన్యస్వాములు పెరుగుతూ ఉంటారు. అందుకనే అయ్యప్ప స్వామి వారికి కన్యస్వాములంటే బాగా ఇష్టం. మొదటిసారి అయ్యప్ప స్వామి వారి మొదటిసారి దీక్ష తీసుకున్న స్వాముల్ని కన్యస్వామి అంటారు కదా. ఈ కన్యస్వామిగా చేసే దీక్ష చాలా మంచి శక్తివంతమైన దీక్ష అండి ఇది. ఈ దీక్ష కన్యస్వామిగా ఉన్నప్పుడు నియమ నిష్టలతో, నిబంధనలతో మంచిగా చేస్తే అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అందుకనే అయ్యప్ప స్వామి వారికి కన్యస్వామి అంటే చాలా ప్రీతి అండి.
అయ్యప్ప మాలధారణ జరిగిన తర్వాత అనుకోకుండా కొన్ని సందర్భాల్లో స్వామి మెడలో నుంచి మాల కింద పడటం కానీ లేదంటే మాల పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది స్వామి. ఇలా జరగటం వలన ఏమన్నా అపశకునం ఉంటుందా? వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ పూజలు ఉంటాయా? అడిగిన క్వశ్చన్ చాలా మంచిగుందమ్మా. ఇలా దీక్షలో ఉన్నప్పుడు కొంతమంది స్వాములకి ఏమిటంటే ఈ మాలలు మనం వేసుకునేటప్పుడే చూసి మంచి మాలలను వెంచుకొని వేసుకోవాలండి. అల్యూమినియం తీగతో అల్లిన మాలలు ఉంటాయండి, అవి సరిగా అల్లరు. ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళు నానా రకాలుగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. మనం చూసుకునేటప్పుడే అలాంటి మాలలను ఎంచుకొని మంచి రాగి తీగతో అల్లిన 108 పూసల గల మాలను గనక చూసి జాగ్రత్తగా దాన్ని సంప్రోక్షణ చేసి పూజ చేసి వేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ పొరపాటున నిద్దట్లో కానీ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ మాల గనక పెరిగితే వెంటనే వెళ్ళి మళ్ళీ 108 పూసలు ఉన్న మాలని ఇంకొక దాన్ని పూజ చేయించుకొని మెళ్ళో వేయించుకొని ఆ పెరిగిన మాలని తీసివేయాలి. అంతే తప్ప దాని గురించి భయపడాల్సిన పని లేదు, ఎలాంటి ఇబ్బందులు జరగవండి. దీక్షలో ఉన్న స్వాములు తెల్లవారుజామునే లేస్తూ ఉంటారు, అలాగే రోజువారి కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం మరలా పూజలకు వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా లేట్ అవుతూ ఉంటుంది. అయితే స్వాములకు నిద్ర సరిపోకపోవడం అనేది ఉంటుంది. మరి ఈ స్వాములు మధ్యాహ్నం నిద్రపోవచ్చు అంటారా దీక్షలో ఉండగా? ఈ అయ్యప్ప దీక్షలో లెక్క ప్రకారం ఏంటంటే అండి, శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లెక్క ప్రకారం ఒక అర్ధగంట 10 నిమిషాలు గంట అంటే పెద్ద తప్పేం లేదండి. అదే పనిగా నిద్రపోవడం అనేది పనికిరాదు. పొద్దున్నే ప్రాతకాలం 4:30 కల్లా లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి పూర్వమే శాస్త్ర ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని యథావిధిగా తన దైనందినిక కార్యక్రమాలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు కూలి పనికి, ఏ పనికి వెళ్ళేవాళ్ళు ఆ పనికి వెళ్ళొచ్చు. దీక్ష తీసుకున్నంత మాత్రాన ఇలాంటి పనులు మానుకోవాలనేది ఎక్కడా లేదండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ శరీరం అలసటగా అనిపించింది, నీరసంగా ఉంది అనుకుంటే ఒక అర్ధగంట గంట సేపు అలా విశ్రాంతి తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ తీసుకోమన్నారు కదా అని చెప్పేసి 3-4 గంటలు అదే పనిగా పడుకోవడం అనేది పనికిరాదండి. అలా పడుకొని లేచారంటే మళ్ళీ సాయంకాలం పూజ సమయానికి శుభ్రంగా స్నానం చేసి యథావిధిగా పూజా కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. రాత్రిపూట పూజా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు చాలా పొద్దుపోతుంది కాబట్టి నిద్ర సరిపోకపోయినా ఇలాంటి సమయంలో మధ్యాహ్నం ఒక అర్ధగంట గంట సేపు విశ్రాంతి తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదమ్మా, తీసుకోవచ్చు. స్వాములు పడిభజనలకు వెళ్ళినప్పుడు కొన్ని సమయాలలో లేట్ అవుతూ ఉంటుంది. మరి రాత్రి 12 దాటితే స్వాములు అల్పాహారం చేయొచ్చు అంటారా? ఇది శాస్త్ర ప్రకారం చూసుకుంటే మీరు మంచి క్వశ్చన్ ప్రశ్న అడిగారండి. లెక్క ప్రకారము సాయంకాలం సూర్యాస్తమయం, ఈ చలికాలం అనేది 5:30 సూర్యాస్తమయం అవుతుందండి. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం, అది కూడా మనకి 6 అలా అవుతుంది, 5:30 6 అట్లా అవుతుంది, 6 6:30 6:15 అట్లా అవుతుంది. సూర్యాస్తమయం సమయాన్ని మళ్ళీ మరుసటి రోజు సూర్యోదయ సమయాన్ని పూర్తిగా లెక్క వేసుకుంటే మనకి 12 నుంచి 13 గంటల చివరికి వస్తుందండి. అలా వచ్చిన దాన్ని సూర్యుడు అస్తమించిన కాడి నుంచి లెక్కేసుకోవాలండి. 3 భాగాలు చేయాలి. ఆ సమయాన్ని 3 భాగాలు చేసినప్పుడు 2:30 భాగాలు గడుస్తున్న రాత్రి 12 దాటితే తారీఖు మారుతుంది కానీ రోజు మారదండి. ఇవాళ సుమారుగా మనకి ఇవాళ 18వ తారీఖో 19వ తారీఖు అయితే 20వ తారీఖో 21వ తారీఖో తారీఖు మారుతుంది కానీ రోజు మారదండి. ఆ సమయం 2:30 వరకు ఉంటుంది. 2:30 వరకు కూడా గడుస్తున్న రాత్రి కిందనే లెక్కండి. ఆ తర్వాత గడవబోయే రాత్రి మరుసటి రోజు కింద లెక్క వస్తుంది. 2:30 తర్వాత నుంచి గడవబోయేది. ఇది శాస్త్ర ప్రమాణం అండి. 12 దాటినా 12:30 దాటినా 1 గంట దాటినా రోజు మారినట్టు లెక్క కాదండి. 2:30 దాటకుండా చూసుకోవాలి, అది లెక్క అండి. స్వామి, భర్త అయ్యప్ప దీక్షలో ఉండగా ఇంటి దగ్గర భార్య ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం ఉంది? మొదటగా అసలు దీక్ష తీసుకునే స్వామి ఉమ్మడి కుటుంబంగా ఉంటే తల్లి తండ్రి, ఒకవేళ వివాహం అయి ఉంటే భార్య అనుమతి కూడా తీసుకోవాలి. మరి నేను ఇట్లా పవిత్రమైన అయ్యప్పమాల వేసుకుంటున్నాను, మరి 40 రోజులు కూడా నేను ఇంట్లో పీఠం పెట్టుకోవటమో పూజ చేసుకోవటమో చేస్తున్నాను, మీ అందరి సహాయ సహకారాలు నాకు కావాలి, మీరు
తీసుకోమంటే తీసుకుంటానని చెప్పి వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే అయ్యప్ప దీక్ష అనేది కఠినమైన దీక్ష, చాలా శక్తివంతమైనది, నియమనిష్టలతో కూడుకున్నది. కాబట్టి ఈ అయ్యప్ప దీక్ష తీసుకునేటప్పుడు వీళ్ళ అనుమతితో మాల వేసుకున్నట్లయితే ప్రాతకాలం ఆమెడు కూడా పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రంగా ఊడిచి తడిగుడ్డ పెట్టి తుడిచి ముగ్గు వేసి ఈ స్వామి స్నానం చేసి రెడీ అయ్యే లోపు అతనికి కావాల్సిన సరంజామా మొత్తం కూడా తయారు చేసి అక్కడ పెట్టి ఆ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ స్వామి తన దైనందిన కార్యక్రమాలకు వెళితే ఈమె శుభ్రంగా శుచిగా ఆ యొక్క స్వామికి కావాల్సిన భిక్షా కార్యక్రమాలు, భోజనము, ఆ అన్నము, కూర ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ పెట్టేసిన తర్వాత మిగతా పనులు చేసుకోవచ్చు. ఈ స్వామి మాల వేసుకున్నాడు కదా, చెప్పులు వేసుకోవట్లేదు, నేను కూడా వేసుకోకూడదు, స్వామి మంచం మీద పడుకోవట్లేదు, నేను కూడా పడుకోకూడదు అనేవి అలాంటిది ఏమీ లేదమ్మా. ఈ స్వామికి సపరేట్గా ఒక వేరే రూమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ రూమ్లో ఈ స్వామి కింద చాప వేసుకొని పడుకుండి, ఈమె గనక ఆరోగ్య పరిస్థితులు బాగుండి నేను కూడా కిందనే పడుకుంటానంటే పడుకోవచ్చు, లేదు మంచమే పడుకుంటానంటే పడుకోవచ్చు. ఆ స్వామి మంచమే పడుకోలేదని ఏమో మంచమే కింద పడుకోవాలని రూల్ లేదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ భార్య కానీ తల్లి కానీ తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. ప్రతిరోజు సాయంత్రం తలస్నానం చేయాలి, మడితోనే వంట ఇవన్నీ అలాంటిది ఏం లేదండి. శుచిగా స్నానం చేసి వంట చేస్తే చాలు. ఎందుకంటే మనం ఇలాంటి సమయంలో అనుకోకూడదు, సంసారం చేసినప్పుడు మాత్రమే తలస్నానం చేయాలండి. అలా కాకుండా రోజు మామూలుగా పడుకొని, ఎట్లాగో ఇతను దీక్షలో బ్రహ్మచర్య దీక్షలోనే ఉన్నాడు కాబట్టి ఆమె పొద్దున లేచి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేస్తే సరిపోతుందండి. ప్రతిరోజు తల స్నానం చేయాలని ఆచారం ఎక్కడా లేదు. శుచిగా శుభ్రంగా ఉండి ఆ స్వామికి భిక్ష అల్పాహారం చేయొచ్చు, ఈమె పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ స్వామివారి ఫోటో ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దానికి దీపారాధన అవన్నీ చేసుకోవచ్చండి. ఆ యొక్క స్త్రీకి నెలసరి, తల్లికి కానీ స్త్రీకి కానీ ఒకవేళ నెలసరి వచ్చినప్పుడు మాత్రం ఆ 4 రోజులు 5 రోజులు ఆమె ఇంట్లో లేకుండా ఏర్పాటు చేసుకుంటే మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదండి. స్వామి అయ్యప్ప స్వామికి పడిపూజ చేస్తూ ఉంటారు. 18 మెట్లని ఏర్పాటు చేసి చక్కగా స్వామిని అలంకరించి చాలా మరిన్ని పూలు తీసుకొచ్చి అయ్యప్ప స్వామికి పెద్ద ఎత్తున పడిపూజలు చేస్తూ ఉంటారు. ఏ స్వామికి లేని పడిపూజ అయ్యప్ప స్వామి ఒక్కలకే చేస్తారు. అసలు ఈ పడిపూజ ప్రత్యేకత ఏమిటి? మంచి క్వశ్చన్ అమ్మా. పడి పూజ అంటే, పడి అంటే మెట్లు, అష్టాదశ సోపానాలు, 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లకి కూడా 18 మంది దేవతలు అధిష్టాన దేవతలుగా ఉంటారండి. అయ్యప్ప స్వామి వారి పడి పూజ అనేది ఈ 18 మెట్లకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క అధిష్టాన దేవతని ఆవాహనం చేసుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్ళాలండి. మొదట పడి పూజకి మనం గణపతి స్వామి వారికి పూజ చేస్తాము, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి, తర్వాత అమ్మవారికి పూజ చేసి చివరన ఏ స్వామి అయితే మాల వేసుకున్నారో ఆ స్వామితో శరణఘోష చెప్పించి అయ్యప్ప స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేయటం, అవకాశం ఉన్నవారు స్వామివారికి అభిషేకాలు చేసుకోవటము. ఆ తర్వాత అసలు ఘట్టం అనేది ఇప్పుడు ఆ 18 మెట్లకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క అధిష్టాన దేవత అనేది ఉంటారు. ఆ యొక్క దేవతలని ఆ మెట్టుకి ఆవాహనం చేసి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి అక్కడ కర్పూరం పెట్టి వెలిగించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది పడి పూజ అంటే. అయితే అయ్యప్ప స్వామి వారికి ఎందుకు, మిగతా దేవతలకు ఎందుకు లేదు అంటే, అయ్యప్ప స్వామి వారికి 18 మెట్లు ఎక్కడం అనేది ఆచారం ఉన్నది. 18 మెట్లు ఉన్నాయి. మిగతా స్వాములకి 18 మెట్లు ఆచారాలు కానీ ఈ ఎక్కడాలు కానీ లేవండి. ఇరుముడు కట్టుకొని మామూలుగా వెళ్ళటం దర్శనం చేసుకోవడమే కానీ ఈ పరిపూజ ఆచారం అనేది కేరళ పద్ధతి ప్రకారంలో మన దగ్గర జరుగుతుంది. ఇక మీరు అడిగినట్టుగా ఎక్కడ లేనన్ని మరిన్ని పూలు అనేది అది మన శక్తిని బట్టి అమ్మ. మనకి కావాల్సి ఇన్ని పూలు తేవాలి, అన్ని పూలు తేవాలి, అన్ని రకాలకి చెయ్యాలనేది లేదండి. భక్తి కొలది, మన శక్తి కొలది. ఎన్ని పూలున్నా, కొన్ని పూలున్నా చాలు, చేసుకోవచ్చు. పూజకు సరిపోని పూలుంటే చాలండి. అలంకారం చేసుకోవాలి. ఆ యొక్క మెట్లకు కానివ్వండి, దేవతామూర్తులకు కానివ్వండి, పూజా కార్యక్రమం అనేది మన శక్తి, మన ఆత్మతృప్తితో చేయాలండి. ఇది 10 మంది కోసం చేసేది కాదండి. ఇది పూజ
10 మందిలో పలానా స్వామి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, అన్ని లక్షలు ఖర్చు పెట్టాడని చెప్పుకోవడానికి కాదండి. పూజ ఎంతవరకు కరెక్ట్గా నడిచింది, సరిగ్గా నడిచిందా లేదా పూజ, ఆ పూజా కార్యక్రమాలు అనేది జరగాలి. ఆ పూజ కార్యక్రమాలు జరిగితే ఆ పూజకు సరిపోను పూలు ఉంటే చాలండి, పడి పూజ చేసుకునే విధానం అదే. దీక్షలో ఉన్న స్వాములు రకరకాల పనుల మీద బయటికి వెళ్తూ ఉంటారు. మరి అలా వెళ్ళినప్పుడు ఎక్కడైనా అనుకోకుండా నిర్జీవంగా ఉన్న శవాలు ఎదురైతే ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా? ఈ దీక్షలో ఉన్నప్పుడు నిజంగా మనం అనేక రకాలుగా పనుల మీద బయటకు వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు అనుకోకుండా మనకి మరణించిన వాళ్ళు ఎవరైనా ఎదురైతే శవము, వెంటనే మనసులో స్వామి శరణం చెప్పుకొని ఇంటికి వచ్చి వెంటనే, ఎందుకంటే మరణించిన వారు మహిళ కాబట్టి శవాన్ని చూడకూడదు, తాకకూడదు. మామూలుగా ఉన్నప్పుడు దీక్షలో కాకుండా మామూలుగా ఉన్న మనం శవం దగ్గరికి వెళ్ళొస్తే స్నానం చేయాలి. ఎందుకంటే ఆ శవం చనిపోయిన తర్వాత శాస్త్రపరంగా సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని రకాల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్ అనేది అక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది. అవన్నీ కూడా అనారోగ్య కారణాలు కాబట్టి మనం ఇంటికి వచ్చి స్నానం చేస్తాం. మామూలప్పుడు కూడా మరణించిన వారి ఇంటికి వెళ్ళినా ఒకవేళ పొరపాటున శవాన్ని తాకిన, ఇక దీక్షలో ఉన్నప్పుడు కూడా ఏమిటంటే అలా మనకి ఏదైనా మరణించిన శవం ఎదురైతే మాత్రం వెంటనే తలదించుకొని మనసులో స్వామిని తలుచుకొని ఇంటికి వచ్చి తలార స్నానం చేసి మళ్ళీ అలంకారం చేసుకొని శరణఘోష చెప్పి హారతి తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు, భయపడాల్సిన పని లేదు. స్వామి, మాల తీసుకున్న ప్రతి అయ్యప్ప ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళవలసిందే అంటారా? మాల ధరించింది మనం వేసుకుందే అయ్యప్ప స్వామి వారి మాలండి. లెక్క ప్రకారం 41 రాత్రి పూర్తి కావాలండి. మండల దీక్ష అనేది 40 రోజులు మండలం అనేది పూర్తి అయిపోవాలి. 41వ రోజు కానీ 42వ రోజు కానీ ఇరుముడు కట్టుకొని మనం వెళ్ళాలి. ఆర్థిక స్తోమతలు లేని వాళ్ళు ఒకవేళ నాకు వెళ్ళలేను, పరిస్థితి బాగలేదు, కష్టంగా ఉంది అంటే అప్పులు చేసి యాత్ర చేయొద్దండి. అవకాశం ఉన్నవాళ్ళు మీరు వెళ్ళాలి అనుకుంటే 10 మంది స్వాములు ఇట్ట వెళ్దాం అనుకుంటున్నా, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు స్వామి అంటే మిగతా స్వాములు ఎంతో కొంత సహాయం చేయటమో లేకపోతే వాళ్ళతో పాటు తీసుకెళ్తామో చేస్తారండి. సాధ్యమైనంత వరకు శబరిమల వెళ్ళి జీవితంలో ఒక్కసారైనా సరే ఈ దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకున్న వాళ్ళు శబరిమల యాత్ర చేయాలి, ఆ అనుభూతిని పొందాలి, ఆ యొక్క శక్తి. ఎందుకంటే మహిమాన్వితమైన కొండలవి. ఆ కొండల మీద మనం నడుచుకుంటూ వెళ్తూ ఆ స్వామివారిని దర్శించడం చేసుకుంటే మన జన్మం పావనమవుతుంది. తప్పకుండా వెళ్ళటమే మంచిది. అలాంటి అవకాశం లేని వారు మీ దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయాలు 18 మెట్లు ఉన్న దేవాలయాలకు వెళ్ళి అక్కడైనా 18 మెట్లు ఎక్కి ఇరుముడిని స్వామివారికి సమర్పించుకో. స్వామి, ఇప్పుడు బయట చూస్తున్నట్లయితే 3-4 సంవత్సరాల పిల్లలకు కూడా మాలాధారణ చేపిస్తున్నారు. ఆ స్వాములు నియమాలన్నింటినీ పాటించడం అనేది జరగదు. మరి ఆ స్వాములు దీక్ష పూర్తి చేయడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎప్పుడైతే చిన్న పిల్లలకి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు గురుస్వాములు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా మాల వేయించేటట్లయితే వాళ్ళు చిన్నపిల్లలు, ఆకలికి ఆగలేరు, అల్లరికి ఆగలేరు, ఆటపాటలతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి మీరు దీక్షలు తీయించుకునేటప్పుడు మాత్రం చాలా నియమాలు, ఆ యొక్క శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనం ఉన్నంత శ్రద్ధగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళని ఏం అనలేము, ఎగురుతూ ఉంటారు, అవి ఇవి తినాలని ఉంటుంది, ఆకలికి ఆగలేరు. కాబట్టి ఈ దీక్ష ఇచ్చేటప్పుడే వాళ్ళకి మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే పొద్దున్నే ఉండలేరు వాళ్ళు, పిల్లలు ఆగలేరు అనుకున్న వాళ్ళకి ఫ్రూట్స్, పళ్ళు పెట్టచ్చు, పాలు పళ్ళు తినొచ్చు, తప్పేం లేదు. పొద్దున పూట పాలు పళ్ళు తినకూడదని ఏ శాస్త్రంలో లేదండి. దీక్షలో ఉన్నా కూడా పొద్దునే పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత పూజ చేసుకునేటప్పుడు ఆ స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టిన పళ్ళు పాలు తీసుకొని, అలానే పిల్లలకు కూడా ఆ పళ్ళు పాళ్ళు ఇప్పిస్తే వాళ్ళ కొద్దిగా ఆత్మారాముడు శాంతిస్తాడు. ఆకలి మీద అనేది ఆ దృష్టి అనేది లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మాధ్యానిక కాలంలో భిక్ష ఎలాగూ జరుగుతుంది. కాబట్టి కొన్ని నియమాలు అనేది ఆ పిల్లలకి మనం దీక్ష ఇప్పించిన కానించి పెద్దవాళ్ళు ఎవరైనా పక్కన ఉండి వాళ్ళ చేత సరిగ్గా దీక్ష చేయించే శ్రద్ధ తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాలండి. గురుస్వామి అంటే ఎవరు? గురుస్వామి అందరి స్వాములతోటి ఏ విధంగా మలుచుకోవాలి?
గురుస్వామి అనేది మీరు చక్కటి ప్రశ్న వేశారండి. అసలు గురుస్వామి అంటే ఈ దీక్ష కన్యస్వామి నుంచి కనీసం 9 సార్లన్నా దీక్ష తీసుకొని ఉండాలి. కన్యస్వామి దగ్గర నుంచి 9 సంవత్సరాలు ప్రతి సంవత్సరం విడవకుండా, సరే మధ్యలో ఒక సంవత్సరం ఆగినా ఏదాగినా తక్కువలో తక్కువ ఒక 9 సంవత్సరాలు దీక్ష తీసుకొని ఉంటే అతను సీనియర్గా కొద్దిగా, ఎందుకంటే ఈ 9 సంవత్సరాలు బట్టి మాల వేసుకొని నియమనిష్టలన్నీ ఈ యొక్క అయ్యప్ప స్వామికి దీక్షకు సంబంధించిన నియమాలు నిబంధనలు అన్నీ తెలిసి ఉంటాడు. దాంతోపాటు గురుస్వామికి గురు దీక్ష అనేది ఒకటి ఉంటుంది. మీరు కన్యస్వామిగా ఉన్నప్పుడు ఏ గురుస్వామి దగ్గర దీక్ష తీసుకున్నారా, అయ్యగారి దగ్గర దీక్ష తీసుకున్నారా, సరే అది మీ ఇష్టం. కానీ ఈ గురు దీక్ష అనేది తీసుకున్నప్పుడు కొన్ని నియమాలు చక్కగా పాటించాలి. ఎందుకంటే తల్లి ఆవు గనక చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనే సామెత ఉంది. నువ్వు గురుస్వామిగా నువ్వే తప్పులు చేస్తే నీ కింద ఉన్న శిష్యులు తప్పు చేయడంలో సందేహం లేదు. కాబట్టి అసలు దీక్ష అనేది స్వాముల కన్నా గురుస్వామి దగ్గర శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. నీ ఆధ్వర్యంలో వేసుకున్న స్వాములందరికీ కూడా వాళ్ళు సరిగ్గా దీక్ష చేస్తున్నారా లేదా, వాళ్ళు చేయకపోతే సున్నితంగా వాళ్ళని మందలించి ఆ దీక్ష ఎట్లా చేయాలి, ఏమి చేయాలి అనేది వాళ్ళకి తెలియజేస్తూ, ఆ యొక్క నియమ నిబంధనలన్నీ తెలియజేస్తూ దగ్గరుండి ఆ దీక్షను కొనసాగించే విధంగా తీసుకున్నవాడే గురుస్వామి. మనకి గురుస్వామి అంటే ఈ అయ్యప్ప మాలలో కాబట్టి గురుస్వామి. మామూలు చదువుల్లోకి వస్తే ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఎట్నో వాళ్ళు మన ఎట్లయితే తీర్చిదిద్దుతారో ఈ గురుస్వామి కూడా మాల వేసుకున్న స్వాముల్ని ఆ విధంగా తీర్చిదిద్దాలండి. మాల ధరించిన అయ్యప్పలు అనేది తెల్లవారుజామున 4-4:30 కల్లా లేచి త్వరగా కాలకృత్యాలు నిర్వహించుకొని స్నానం చేసి సాధ్యమైనంత వరకు ఉదయం సూర్యోదయానికన్నా ముందుగానే సూర్యోదయం ఒక 10 నిమిషాలు అటు ఇటుగా 6-6:30, 7 పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం అనేది చాలా మంచిదండి. అలానే సాయంకాలం కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత ఈలోపు ఇతనికి దైనందిన ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏ పనులు చూసుకొని వచ్చి స్నానం చేసి సాయంకాలం కూడా సాధ్యమైనంత వరకు 7-7:30 లోపు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఒకవేళ ఏదైనా పని ఒత్తిడి వల్ల కానీ పని మీద 10 నిమిషాలు అటు ఇటైనా ఎలాంటి ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. దీనికి అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్ణసమ్మయ దాసోహం ఇది మా మత్వ క్షమస్వ అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. ఈ అయ్యప్ప స్వాములు జ్ఞానముతో కానీ అజ్ఞానముతో కానీ తెలిసి తెలియగా మేము చేయు సకల తప్ప ఒప్పులు అని చెప్పేసి లాస్ట్లో చెప్పుకుంటారు. ఇలాంటి దానికోసమే, ఎలాంటి చిన్న చిన్న తప్పులు ఏదైనా ఉంటే క్షమించమని అయ్యప్పను వేడుకోవడం కోసమే ఇవి చెప్పుకోవడం జరుగుతుంది. దీక్ష సమయంలో ఉపయోగించినటువంటి అయ్యప్ప స్వామి ఫోటోలు, బట్టలు, అలాగే అయ్యప్ప మాలని ఏం చేయాలంటారు, ఎలా భద్రపరచుకోవాలి అంటారు? మీరు ఇప్పుడు అడిగిన అన్ని క్వశ్చన్స్, అన్ని ప్రశ్నల కంటే చాలా ఇంపార్టెంట్ మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే చాలా మంది అజ్ఞానంతో 40 రోజులు కూడా ఎంతో భక్తితో పూజ చేస్తారు. నిజంగా అసలు ఎప్పుడు ఈ మిగతా ఇన్ని సంవత్సరాలలో 365 రోజుల్లో లేని భక్తిని ఈ 40 రోజుల్లో చూపిస్తారు అయ్యప్ప మీద. కానీ ఇరుములు కట్టుకొని రాగానే ఆ ఫోటో తీసుకెళ్లే చెట్టు కిందనో నీళ్లలోనో బారేస్తున్నారు. ఈ 40 రోజులు చేసిన దీక్ష దండగైపోతుంది మీరు అలా చేసినట్లయితే. మిగతా దేవుళ్ళు ఎలానో అయ్యప్ప స్వామి కూడా అలానే. అయ్యప్ప స్వామి దేవుడే, రాక్షసుడు కాదు. కాబట్టి ఈ అయ్యప్ప స్వామి ఫోటో అనేది కానీ చిత్రపటం ఏదైనా సరే మిగతా దేవుళ్ళలాగా ఇంట్లో ఎలా అయితే ఉందో, ఆంజనేయ స్వామి కానీ, రాముల వారు కానీ, సీతాదేవి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, మిగతా దేవుడి ఫోటోలు, లక్ష్మీదేవి ఫోటో, ఇట్లాంటి ఫోటోలు ఎలా ఉన్నాయో అయ్యప్ప స్వామి వారి ఫోటో కూడా ఉండొచ్చు. ఆయన కరుణామయుడు, చల్లని హృదయం, చల్లని చూపు గలవాడు. ఈ దీక్ష అయిపోగానే అదేదో పెద్ద భూతమైనట్టు స్వాములందరూ ఆ యొక్క 40 రోజులు చేసిన పూజని, ఆ బట్టల్ని తీసుకెళ్లి నీళ్లలో పడేయటమో, చెట్టు కింద పడేయటమో, ఎక్కడో చోట పడేసి ఒక అనాథన చేస్తున్నారు అయ్యప్పని. అలా చేయటం వల్ల ఈ 40 రోజులు మీరు చేసిన దీక్ష కూడా ఎందుకు పనికిరాదు. బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదే తప్ప
లెక్కలోకి రాదు, ఫలితము ఉండదు. ఈ 40 రోజులు దీక్ష అయిపోయిన తర్వాత ఇరుముడి కట్టుకొని శబరిమల పోయి వచ్చిన తర్వాత పీఠంలో ఉన్న ఫోటోని తీసుకొని మీ దేవుడి మందిరంలో పెట్టుకోండి. మిగతా దేవుళ్ళకి ఎలా అయితే పూజ చేస్తున్నారో అలానే పూజ చేసుకోండి, ఎలాంటి తప్పు లేదు. ఇక వస్త్రాలు ఉతకండి, ఆరేయండి, ఆరిన తర్వాత మడత పెట్టండి, అంటూ ముట్టు మైల తగలకుండా పైన ఎక్కడేం దాచుకోండి. లేదు స్తోమత ఉంది, వచ్చే సంవత్సరం కొత్తవి కొనుక్కుంటాను, లేనోళ్ళకి దానం చేయండి, తప్పు లేదు. దీనివల్ల ఎలాంటి నష్టము లేదు. ఆ యొక్క నల్ల బట్టలు దానం చేయటం వల్ల మీకు నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది, శనిగ్రహం అనుగ్రహం కలుగుతుంది, ఎలాంటి తప్పు లేదు. అంతే తప్ప దీనిని గంగపాలు కానీ చెట్ల పాలు చేయొద్దు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను స్వాములందరికీ కూడా, ఇలాంటి పనులు చేయొద్దండి. ప్రతినిత్యము కూడా శుభ్రంగా మిగతా దేవుళ్ళతో పాటు అయ్యప్ప స్వామి వారిని కూడా శుభ్రంగా పూజ చేసుకోవచ్చండి. స్వామి 41 రోజులు అయ్యప్ప దీక్ష తీసుకున్న ప్రతి అయ్యప్ప తప్పనిసరిగా శబరిమల యాత్రను చేసుకుంటారు. మరి శబరిమల యాత్రను ముగించుకున్న అయ్యప్పలు ఇతర దేవాలయాలకు వెళ్ళి తలనీలాలు ఇవ్వచ్చు అంటారా? అది ఇంటికి వచ్చి వెళ్ళాలంటారా, లేదంటే తిరుగు ప్రయాణంలోనే వెళ్ళి ఇవ్వవచ్చా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. అసలు ఏ రోజైతే మన దీక్ష పూర్తయిన రోజు 41 రోజు పూర్తయిన తర్వాత మనం ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి బయలుదేరతాం. ఏమని? అయ్యప్ప నేను నీ కొండకు బయలుదేరి వస్తున్నాను, నా దీక్ష పూర్తయింది, ఇరుముడి కట్టుకొని ఇవాళ నేను బయలుదేరి వస్తున్నాను, నేను వచ్చేంత వరకు నా ఇంటిని సంరక్షణగా ఉండమని చెప్పి ఒక దేవతకి అప్పచెప్పి మనం కొబ్బరికాయ కొట్టి ఇంటి తల మొత్తంలో కొబ్బరికాయ కొట్టి దీక్షతో బయలుదేరి మనం శబరిమల వెళ్ళి మీరన్నట్టుగా అక్కడ యాత్ర పూర్తి చేసుకొని నెయ్యాభిషేకాలు పూర్తి చేసుకొని మిగతా దేవాలయాలన్నిటినీ అవకాశాన్ని బట్టి ఫలని కానీ, గురువాయూరు కానీ, భవానీ కానీ, శ్రీకాళహస్తి కానీ, తిరుపతి కానీ, సరే మన అవకాశాలు దారిలో ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాలు దర్శనం చేసుకోవచ్చు. కానీ తలనీలాలు అనేది ఇవ్వకూడదు, మాలా విసర్జన అనేది తప్పకుండా చేయకూడదు. చాలా మంది స్వాములు ఏమిటంటే దర్శనం అయిపోగానే పంబలోకి రాసి మాల తీసేయటం, మళ్ళీ యథావిధిగా అన్ని కాలకృత్యాలు మొదలెడుతున్నారు. అది చాలా తప్పండి. మనం ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి బయలుదేరి వెళ్ళాం కాబట్టి మళ్ళీ దీక్ష పూర్తి చేసుకొని ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మాత్రమే లోపలికి వెళ్ళాలి. అప్పుడు మన ఇంటి బాధ్యత మనం స్వీకరించినట్టు. అప్పటి వరకు కూడా అమ్మవారే, వనదేవత అమ్మవారు ఆ దీక్షని మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది. ఆ తల్లికి మనం అప్పచెప్పిన బాధ్యత మళ్ళీ మనం తీసుకోవాలి. అంటే శబరిమల యాత్ర కానీ మిగతా దేవాలయ యాత్రలన్నీ పూర్తి చేసుకొని నువ్వు ఎలా అయితే దీక్షతో వెళ్ళావో మళ్ళీ తిరిగి అలానే దీక్షతో ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంట్లోకి వెళ్ళి ఆ పూజా సరంజామా అంతా కూడా అక్కడ పెట్టి ఆ రోజుతో నీ దీక్ష పూర్తి అయిపోయింది కాబట్టి అప్పుడు దేవాలయానికో గురుస్వామి దగ్గర నీ దీక్షా విరమణ చేసి అప్పుడు నువ్వు కేశఖండన తలనీలాలు అప్పచెప్పినా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈ ప్రసాదాలని పంచుకున్న తర్వాత మిగతా టైంలో వెళ్ళాలి. అంతే తప్ప శబరిమల నుంచి వస్తూ రిటర్న్లోనే పంబలో దీక్షామాల విసర్జన చేయటం, తిరుపతి పోయి గుండు కొట్టించుకోవడం, ఇది నువ్వు ఈ 40 రోజులు చేసిన దీక్ష లెక్కలోకి రాదు. లేనిపోని పాపాలు అంటుకుంటే తప్ప పుణ్యం అయితే రాదు. 41 రోజులు దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్పలకి ఇరుముడి కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఇరుముడి కార్యక్రమం అంటే ఏమిటి? ఆ కార్యక్రమంలో ఏ ఏ వస్తువుల్ని వాడుతూ ఉంటారు? ఈ వాడిన వస్తువుల్లో ఎక్కువ ప్రాముఖ్యత గల వస్తువు ఏదై ఉంటుందంటారు? అయ్యప్ప స్వామి వారి ఇరుముడి అనేది అసలు ఎందుకు వచ్చింది అంటే, ఆ అయ్యప్ప స్వామి వారు పులిపాలు తేవటానికి పందల రాజ్యం నుంచి అడవికి వెళ్తాడు బయలుదేరి. వెళ్ళేటప్పుడు అతను ప్రతినిత్యము పూజా కార్యక్రమాలు, ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఇప్పుడంటే మనకి సూట్ కేసులు, డబ్బాలు, బాక్సులు వచ్చినాయి, మనం అన్నిట్లలో సర్దుకొని వెళ్తున్నాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి ఈ ఐటమ్స్ అన్ని లేవు కాబట్టి ఒక గుడ్డలో మూటలాగా కట్టుకున్నాడు. ఎట్లా? ఒకవైపు మూటలో తన ఉదయము సాయంకాలం పూజకు కావాల్సిన పూజాస్త్రవ్యాలు అవేంటి? పసుపు, కుంకుమ, అగరబత్తి, గంధం, హారిత కర్పూరము, నెయ్యి, ఇట్లాంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా ఒక పక్కన కొబ్బరికాయలు ఇవన్నీ పెట్టుకో, ఇంకొక పక్కన తన కడుపుకి ఆహారం నింపుకోవడం కోసం కావాల్సిన బియ్యము, దానికి సంబంధించిన కూరగాయలు, దానికి సంబంధించిన సరంజామా ఇవన్నీ కూడా కట్టుకొని ఒక
దాన్ని ఇప్పుడు మనం ఇరుముడు అంటున్నాం. అలా కట్టుకొని దాన్ని నెత్తి మీద పెట్టుకొని అడవికి వెళ్ళినాడు అయ్యప్ప. అదే పద్ధతి కూడా ఇప్పుడు ఇరుముడిలో వచ్చింది. ఏమిటంటే మనం ఇరుముడికి బయలుదేరేటప్పుడు లెక్క ప్రకారం స్వాములందరూ కూడా ఇప్పుడు నేరుగా పంబ వెళ్ళిపోతున్నారు. నేరుగా పంబ వెళ్ళిపోవటం, అక్కడ స్నానం చేయటం, స్వామివారిని దర్శించుకోవటం. అసలేమిటి, వెనకటి రోజుల్లో ఈ ఇరుముడిలోనే మనకి కావాల్సిన 10 మంది ఉంటే తలా 2 కూరగాయలు, అన్నిట్లలో కూరగాయలు, దానికి ఈ పూజకు కావాల్సిన సామాన్లు, నెయ్యి, ఇవన్నీ కూడా అన్ని ఇరుములలో కట్టుకొని అందరూ కలిసి గుంపుగా బయలుదేరి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత పంబలో ఇరుముళ్ళు విప్పాలి. లెక్క ప్రకారం ఇరుముడి విప్పిన తర్వాత ఆ ఇరుముళ్ళు ఎన్నైతే ఉన్నాయో అన్నిట్లలో ఒక గుప్పిడి బియ్యం తీసుకొని, అందుట్లో ఉన్న కూరగాయలన్నీ కూడా తీసుకొని కన్యస్వాముల చేత, అక్కడ ఉన్న స్వాములు, మిగతా స్వాముల చేత ఆ అడవిలో పుల్లలు, అది మొత్తం కూడా ఆయుర్వేద వనంతో కూడిన అడవి, అది అన్ని ఔషధ గుణాలు కలిగిన చెట్లు అవి. ఆ పుల్లలని తీసుకురమ్మని చెప్పాలి. ఎండిపోయిన పుల్లలను తీసుకొచ్చి అక్కడ గురుస్వామి వారి ఆధ్వర్యంలో అక్కడ దాన్ని ఒక ప్రసాదం కదంబం లాగా చేయాలి. కూరగాయలు వేసి అన్నం ఉండి కదంబం చేయాలి. కదంబం తయారు చేసిన తర్వాత ఇరుముడికి అన్ని అక్కడ పెట్టి స్నానం చేసిన తర్వాత శరణగో చెప్పుకొని ఈ తయారు చేసిన ప్రసాదాన్ని అందరూ భుజించి యథావిధిగా మళ్ళీ ఇరుముళ్ళు కట్టుకొని ఆ యొక్క పొయ్యి, ఏ కట్టె పుల్లలతో అయితే మీరు ప్రసాదం తయారు చేశారో అక్కడ బూడిద తయారవుతుంది. అదే వీపూది. ఆ బూడిదని ఒక పళ్ళెంలో పెట్టుకొని కర్పూరం వెలిగించుకొని శరణఘోష చెప్పుకుంటూ పంబ నుంచి సన్నిధానానికి వెళ్ళాలి. ఇది అసలు పద్ధతి. ఇప్పుడు మొత్తం స్వాములు హైటెక్ స్వాములు తయారయ్యి మొత్తం పద్ధతులు, రూల్స్, రెగ్యులేషన్స్ మొత్తం మార్చి పారేశారండి. లెక్క ప్రకారం ఏంటంటే పంబ నుంచి ఆ యొక్క బూడిదని పళ్ళెంలో పెట్టుకొని విభూతిని కర్పూరం వెలిగించుకొని శరణఘోష చెప్పుకుంటూ శబరిమల యాత్రకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఇరుముళ్ళు విప్పిన తర్వాత అక్కడ నేతి కొబ్బరికాయలన్నీ సేకరించి వాటిలో ఉన్న నేతిని తీసి అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేసి చేస్తారు. మిగతా బియ్యము, ఆ యొక్క కూరగాయలతో మీరు అక్కడ పదార్థాలు వంట తయారు చేసుకొని భుజించి ఆ నెయ్యి తీసుకొని వెనక్కి రావడం అనేది జరుగుతుంది. ఇది పద్ధతి. అసలు దీక్షలో ఉన్న స్వాములు ఆహార నియమాల్ని ఏ విధంగా పాటించవలసి ఉంటుంది స్వామి? ఆహారం అనేది మాల ధరించిన అయ్యప్పలు సాత్విక ఆహారం తీసుకోవాలండి. సాత్విక ఆహారం అంటే ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి తీసుకోవాలి. మద్యము, మాంసానికి దూరంగా ఉండాలండి. అలానే ఉల్లిపాయ, వెల్లిపాయ కూడా ముట్టుకోకూడదండి. ఎందుకంటే ఇవి శరీరంలో ఉష్ణాన్ని ప్రకోపం చేసే పదార్థాలు. ఇవన్నీ ఈ మద్య మాంసాలు అనేది తీవ్రమైన కోరికల్ని సృష్టిస్తుంది. ఈ దీక్ష అనేదే ఏకభుక్తం బ్రహ్మచర్యం భూశయనం. ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేయాలి. భూశయనం అంటే నేల మీద పడుకోవాలి. బ్రహ్మచర్యం అంటే మీకు అర్థమైందే, తెలియాలి, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ ఆహార నియమాలలో చాలా కఠినంగా ఉండాలండి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తయారు చేసినవి కూడా తినకూడదు. తోపుడు బళ్ళ దగ్గర పానీపూరి లాంటి కానీ చిట్చాట్లు ఏవో ఉంటాయి అన్ని అమ్ముతుంటారు. కొంతమంది స్వాములు, మా బండి పెట్టింది అయ్యప్ప స్వామి అనండి, ఆ స్వామి పెట్టిన బండి దగ్గర మనం తింటే తప్పేందని తింటున్నారు. చాలా తప్పండి. ఆయన వ్యాపారం కోసం పెట్టుకున్నాడు అది. కానీ నువ్వు తింటాం, నువ్వు దీక్షలో ఉండి నేను తినమని పెట్టలేదు అక్కడ. కాబట్టి దయచేసి తోపుడు బళ్ళ దగ్గర, బజార్లో ఎక్కడ పడితే అక్కడ స్వాములు దయచేసి తినమాకండి. శుచిగా శుభ్రంగా నీకు తినాలి, మిరపకాయ బజ్జీలు తినాలి, పీఠంలో తయారు చేయించుకో. వంట చేసే మాస్టర్తోనో లేకపోతే మీ అమ్మతోనో నీ భార్యతోనో శుభ్రంగా స్నానం చేసి 4 మిరపకాయలు తయారు చేయించుకొని తినండి ఇంట్లోనే. అంతే తప్ప బజార్ బళ్ళ దగ్గర తినొద్దండి. మిరపకాయ తినొద్దని ఒకటి చెప్పలేదు దీక్షలో. మిరప బజ్జీలు తినొచ్చు, తినండి. ఆలుగడ్డ బజ్జీ తినండి, మిరపకాయ బజ్జీ తినండి, తినొచ్చు, తప్పులేదు. కానీ తోపుడు బళ్ళ దగ్గర, రోడ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ దయచేసి తినమాకండి. హోటళ్లలో కూడా ఎట్లా పడితే అట్లా భోజనాలు చేయమాకండి. ఎందుకంటే హోటల్లో నీ ఒక్కడి కోసం నువ్వు వస్తావని చెప్పి ఉల్లిపాయ ఎల్లిపాయ వేయకుండా ఎవరు వంట చేయరండి. హోటల్ భోజనాలంటేనే అన్ని రకాల మసాలా ఫుడ్లు కలిసే ఉంటాయి. దయచేసి దీక్ష తీసుకొని అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేకించి పెట్టిన హోటల్ అయితేనే భోజనం చేయండి. ఎందుకంటే మీ దీక్ష కోసం, మీ యొక్క అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళ కోసం తయారు చేసిన వంటలే ఉంటాయి కాబట్టి అక్కడ తినొచ్చు, తప్పులేదు. ఎక్కడ పడితే అక్కడ తినొద్దు. ఈ నియమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి అయ్యప్పలందరూ కూడా ఆలోచించుకొని శ్రద్ధగా నియమాలు పాటిస్తూ అయ్యప్ప స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.
అయ్యప్ప దీక్ష నియమాల గురించి మా మనసులో ఉన్న ప్రశ్నలకి చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు స్వామి. మీకు చాలా ధన్యవాదాలు. నమస్కారం స్వామి.